కూతురికి ఏదైనా మొగదా చెవిటిదా అర్థం కాదా నేను ఎంత పెంచినా ఆమె మొగదా చెవిటిదా లేకపోతే బాగా అలసిపోయి ఏమైనా నిద్రపోయిందా ఏమో పెరుందయల్ మందిరం పట్టాలో లేకపోతే నువ్వు పొద్దునే లేస్తే మేము పొద్దునే లేచి బయటకు వెళ్తే మేము ఒప్పుకోము అని చెప్పి ఎవరైనా ఆమెను కాపలా కాస్తున్నారా? లేక ఆమెకి మంచి నిద్ర పట్టే విధంగా ఎవరైనా మర్తించారా? ఆమె ఎందుకు మీ ఇంత బయట నుంచి పిలుస్తున్నా అడగడం లేదు. కనీసం నువ్వైనా వెళ్ళి ఓ అత్త నీ కూతుర్ని లేపు అంటున్నారు వీళ్ళు గోపికలందరూ కూడా. మామ ఏమో పెరిదేల్ మందిరం పట్టాడు మామాయన్ మాధవన్ వైగుంద ఎండెన్ను. అయితే మహామాయావి అయినటువంటి మాధవ వైకుంఠవాస అని నామం పలవం నవిన్నేలో ఎంబావాయ్. ఆ పరమాత్మని నామము కీర్తించి ఆమెను మేలుకొలుపు. అంటే పోనీ అలా లేవకపోతే ఆవిడ కూడా ఈ భగవద్ జ్ఞానం ఆవిడ కూడా ఉంది కదా. అప్పుడు ఓ మాధవ వైకుంఠవాస అనేటువంటి పదాలు పలికి ఆ నామాలతో అయినా ఆవిడ లేపు కొంచెం అని చెప్పేసి చెప్తున్నారంటే మా గోపికలు. ఇది వాళ్ళ యొక్క శాసనం యొక్క అర్థం. మనం కూడా మన సమాజం కోసం మనం కూడా బంగారం వెండి కాదు మట్టి గాజులు వేసుకోమని చెప్పారు. మట్టి గాజులకి గలగల ఇప్పుడు కూడా దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది. ఆడవాళ్ళకి డబ్బులు ఉండాలి కదా, డబ్బులు మీకు కావాలా అవుతుంది, డబ్బులు కావాలి మరియు ఐశ్వర్యం ఉండాలి అంటే ఆ మట్టి గాజులు వేసుకోవాలి. మట్టి గాజుల యొక్క శబ్దము ఈ దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది. కాళ్ళకు పట్టీలు పెట్టుకోవాలి, అది మొగ్గలు పెట్టాలి, గజ్జల సౌండ్ వస్తుంది. ఆ పట్టీలతో ఇంట్లో తిరగాడుతూ ఉంటే ఆ శబ్దం వల్ల ఇంట్లో ఎక్కడా కూడా మనల్ని ఇబ్బంది పెట్టే శక్తులు ఏమి కూడా మన ఇంట్లో ఉండవు. ఇవన్నీ మన మేలు కోసం మన పెద్దలు మనకి చెప్పినటువంటి విషయాలు. కానీ కాలక్రమంగా మన తల్లిదండ్రులు మనకి చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్నట్టుగా ఒక చిన్న పదం మీద పెట్టేసి అమ్మ బొట్టు పెట్టు, గాలి వేసుకో, కొంచెం కాటికి పెట్టు, తల్ల పూలు పెట్టు చెప్పేశారు. కానీ అవి పెట్టుకోవడం వల్ల మీకు ఏం జరుగుతుంది, మీకు లాభం ఏంటి, అసలు ఎందుకు ఏర్పాటు చేశారనే విషయాన్ని మనకి చెప్పడం అనేది వాళ్ళు మానేశారు. మనం తెలుసుకోవాలి ఇవన్నీ ఫార్మాలిటీస్ కాదు, మీ యొక్క రక్షణ. కనీసం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైనా సరే బాగుపడాలి అనుకుంటే ఇప్పుడున్న తల్లిదండ్రులు కూడా ఒక పని చేయండి. మీకు ఎలాగో కొంతమంది భాగవతాల గ్రంథాలను చదువుకున్న మహనీయులు ఉంటారు, కొంతమంది ఏమీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా సరే ప్రతిరోజు భగవంతుని గురించి మీరు తెలుసుకున్న ఎంతో కొంత జ్ఞానం సాయంత్రం మీ పిల్లల దగ్గర ఫోన్ లాక్కుని బయటపడేసి మీ పిల్లలు కూర్చోబెట్టుకుని అమ్మ ఈరోజు నేను భగవంతుడి గురించి ఈ విషయం తెలుసుకున్నాను, భగవంతుడి గురించి నేను ఈ విషయం తెలుసుకున్నాను, దాంట్లో ఇంత అర్థం ఉంది, మీరు ఇదే తెలుసుకోండి అని చెప్పి చెప్పండి. మరి పూర్వం అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తాతయ్య నానమ్మ అంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళంతా ఒళ్ళు కూర్చోబెట్టుకుని మన నిద్ర వచ్చేదాకా కృష్ణుడి గురించో ఆంజనేయ స్వామి గురించో రాముడి గురించో మనకి చెప్పేవారు. అవన్నీ కథలు కాదు, నిజాలు అన్నీ కూడా. ఎందుకంటే మన జీవితంలో ఊహొచ్చిన తర్వాత మన జీవితంలో మన జీవిత పైనల్లో మనం అలసిపోయినప్పుడు, ఓడిపోయినప్పుడు, బాధపడినప్పుడు, ఏదైనా పోగొట్టుకున్నప్పుడు నిరుత్సాహపడకుండా ఆ రోజు ఆ పురాణంలో ఇలాంటి సంఘటన వస్తే వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేటువంటి ఆలోచన మీకు ఆ కథల ద్వారా మీకు ఇంజెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం మానేసాం. ఇప్పుడు మన పిల్లాడు ఇంగ్లీష్లో ఒక పద్యం చెప్తే మనకి వండరు, దాన్ని మన వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి 10 మంది షేర్లు వస్తే సంతోషం. కానీ మన సంస్కృతి, మన సంప్రదాయం, మన పురాణాలు, మన ఇది మనంతా మనం మర్చిపోయాం. కానీ విదేశీయులు మన ఇండియాలో వచ్చి, మన భారతదేశం, మన హిందూ దేశానికి వచ్చి ఇవన్నీ నేర్చుకుంటున్నారు. మనం ఏమవుతున్నాం అంటే అవన్నీ మనం నేర్చుకుంటాం. ఇక్కడ మనం చెప్పేది విమర్శించడం కాదు, కనీసం మనమైనా మన పిల్లలకి దేవుడి గురించి, మన పురాణాల గురించి, మన గ్రంథాల గురించి మీకు ఎంత అర్థమైతే అంత ప్రతిరోజు వాళ్ళతో కూర్చొని మీరు కొంతసేపు గడపండి. ఒక అరగంట అయినా సరే పిల్లలతో కూర్చొని గడపండి. ఎందుకంటే
మీకు వృద్ధాప్యంలో బాగా పనికొస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్తారమ్మా, చిన్నప్పుడు అలవాటు చేసుకుని మనం తీసుకెళ్ళి మేము కాన్వెంట్లో పడేసాం కదా, ఇప్పుడు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళు, మీకు అన్ని అమ్మానాన్ని ఓల్డేజ్ హోమ్కి వెళ్ళండి, అన్ని ఫెసిలిటీస్ మీకు అక్కడ ఏర్పాటు చేస్తాం. చిన్నప్పుడు ముందు చేసుకుంటానే కదా పెద్ద వాళ్ళని చేసేది. ఇలా కాకుండా ఆప్యాయంగా దగ్గర కూర్చోండి, కింద కూర్చొని చేతితో తినడం అలవాటు చేసుకోండి, పిల్లలతో మాట్లాడండి. రోజుకి 1 గంట సమయం అయినా సరే మీ పిల్లలతో మీరు గడపండి. అలా గడపడం వల్ల మీరు ఐక్యత పెరుగుతుంది, సఖ్యత పెరుగుతుంది, ప్రేమానురాగాలు పెరుగుతాయి. నా కుటుంబము, నా తల్లిదండ్రులు, నా అనేది మీ పిల్లల్లో కూడా పెరుగుతుంది. రేపొద్దున అది వాళ్ళ పిల్లలకు కూడా వస్తుంది. మన పురాణాలు ఇంత మంచిగా తెలుస్తుంది. పిల్లలు భయపడినప్పుడు మనం ఏం చెప్తాం? ఆంజనేయ స్వామి గురించి చెప్తాం. ఆంజనేయ స్వామి అంటేనే ధైర్యం. ధైర్యానికి ఏదైనా రోల్ మోడల్ ఉన్నారంటే ఆంజనేయ స్వామి. అలాగే స్వామి సేవకు ఎవరైనా రోల్ మోడల్ ఉన్నారంటే ఆంజనేయ స్వామి. ఏ విధంగా పని చేయాలంటే ఆయన చూసి నేర్చుకోవాలి. స్వామికి ఎలా అంకితంగా మనం పని చేయాలంటే ఆయన చూసి నేర్చుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి గ్రంథాలు, పురాణాలన్నీ కూడా మనకి చెప్తాయి. మీ ఊహకు, మీ నాలెడ్జ్కి మన గ్రంథాలు, పురాణాలు ఎంతవరకు ఆ రోజు మీకు అర్థమవుతాయో ఆ రోజు సాయంత్రం కానీ మీ పిల్లలందరూ కూడా వచ్చిన తర్వాత కూర్చొని డిస్కస్ చేస్తే కొంత విజ్ఞానం మీరు పంచిన వాళ్ళు అవుతారు. మీ మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ అనేది పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధాలు అనేవి మెరుగుపడతాయి. మీ కుటుంబం అంతా కూడా ఐక్యంగా తయారవుతుంది. ఒక కుటుంబం ఐక్యంగా తయారైతే ఒకటి అలాగే దేశం మొత్తం అంతా కూడా బాగుంటుంది. మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు, వాళ్ళని చూసి ఇంకొకళ్ళు, అలాగే అందరూ మాట్లాడతారు. మనం విదేశాల సంస్కృతి మనం విమర్శించడం మన పని కాదు, కానీ మన సంస్కృతి మర్చిపోవడం అనేది తప్పు. మన సంస్కృతిని గౌరవించండి. తర్వాత విదేశీ సంస్కృతి పట్టాలో మామాయన్ మాధవన్ వైకుంఠ నామం ఫలవం నవిందే